నమస్కారం, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. అయితే గత కొన్ని రోజులుగా మనం జస్ట్ సేయింగ్ అంటూ ఒక సిరీస్ చేస్తున్నాం. అందులో భాగంగా ఎన్నో విషయాలు మేము తెలుసుకొని ఆ తెలుసుకున్నవి మీకు తెలియజేస్తున్నాం. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ ద్వారా అడగండి. జస్ట్ ఆస్కింగ్ అని హ్యాష్ ట్యాగ్ యూజ్ చేస్తూ ఆ డౌట్ను క్వశ్చన్ చేస్తే మేము జస్ట్ సేయింగ్ అంటూ మీకు వివరిస్తాం. అయితే ఈరోజు జస్ట్ ఆస్కింగ్ అంటూ వచ్చిన ప్రశ్న ఏంటంటే, భగవద్గీత అనే పేరు వింటేనే మన వాళ్ళల్లో అంటే తెలియని పులకరింతలు వస్తాయి. అంటే రెండు రకాలు ఉంటాయి ఆ పులకరింతలు కూడా. ఒకటి మంచికి, రెండు ఈ హేతువాదులు నాస్తికులు అదొకటి పనికిమాలిన గ్రంథం అన్నట్టు మాట్లాడుతుంటారు. అట్లాంటి వారికి కరెక్ట్ సమాధానం ఇవ్వడానికి ఈరోజు మనతో పాటు జయసింహ అన్నగారు ఉన్నారు. అన్న నమస్తే. నమస్తే. అయితే అన్న, ఇప్పుడు భగవద్గీత అంటే కొంతమంది ఇబ్బందికరంగా మాట్లాడుతుంటారు, హేతువాదులు కానీ నాస్తికులు కానీ. అయితే అదే భగవద్గీతను చదివి ప్రపంచంలో చాలా గొప్ప గొప్ప సైంటిస్టులు అదే భగవద్గీతను ఇన్స్పైర్ అయ్యి చేసిన పనులు ఏవైతే ఉన్నాయో అవి చాలా ఫేమస్ అనమాట. సో ఈ భగవద్గీత గురించి హేతువాదులకు కానీ నాస్తికులకు కానీ మీరు ఇచ్చే సమాధానం? ఇక్కడ యాక్చువల్గా ఇప్పుడు ప్రస్తుతం నడుస్తున్న తెలుగు చాంద్రమానం ప్రకారం తెలుగు నెల ఏంటంటే మార్గశిర మాసం. మార్గశిర మాసంలో వచ్చే శుద్ధ ఏకాదశి, అంటే పున్నమ ముందు వచ్చే ఏకాదశి ఏదైతే ఉంటుందో దాన్ని గీతా జయంతి అంటారు. కురుక్షేత్రంలో అర్జునుడికి కృష్ణుడు గీతను బోధించింది ఈ రోజే అని చెప్తారన్నమాట. అది 2024 డిసెంబర్ 11వ తేదీన వస్తుందన్నమాట. సో ప్రతి సంవత్సరం కూడా నవంబర్ లేదా డిసెంబర్ నెలల్లో మనకు గీతా జయంతి వస్తుంది. ఎక్కువ వరకు డిసెంబర్లో వస్తుంది. ఈసారి డిసెంబర్ 11వ తేదీన వస్తుందన్నమాట. సో గీతా జయంతి సందర్భంగా మనము తెలుసుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన అంశాలు ఉన్నాయి. సరే, మన దగ్గర గీతలో భగవంతుడు చెప్పింది ఏంటి? యుద్ధం చేయమని చెప్పి. మన వాళ్ళు యుద్ధం చేయడం పక్క కంటే కూడా ఎక్కువ భగవద్గీతను పెట్టి పసుపు కుంకుమ పెట్టి, బొట్లు పెట్టి, పూలు పెట్టి పూజించి షోడశోపచార పూజ చేసి అక్కడితో ముగిస్తారు. నిజానికి భగవద్గీతని కృష్ణుడి మరో స్వరూపంగా భావించి పూజ చేస్తే తప్పులేదు, షోడశోపచార పూజలు చేస్తే తప్పులేదు. కానీ ఎటొచ్చి పూజల దగ్గర ఆగిపోతున్నాం మనం. అట్లా కాకుండా అందులో చెప్పిన క్షాత్రం ఏంటి అనేది తెలుసుకొని, ఎట్లయితే కృష్ణుడు బోధనలు విన్న తర్వాత అర్జునుడు యుద్ధం చేసి కురుక్షేత్రంలో విజయుడు అనే తన పేరుని సార్థకం చేసుకున్నాడో ఆ విధంగా మనం కూడా జీవితం అనే కురుక్షేత్రంలో యుద్ధం చేయడానికి, ధర్మాన్ని నిలబెట్టడానికి, దేశాన్ని రక్షించుకోవడానికి, ఇవన్నిటి కోసం మనం వ్యక్తిగత స్థాయిలో కూడా మనం కెరీర్లో ఎదగాలన్నా, చదువులో బాగుపడాలన్నా, ఇవన్నిటికి కూడా పిల్లల్ని పెంచడంలో కూడా భగవద్గీత మనకు ఎంతో ఉపయోగిస్తుంది. ఇవన్నీ పక్కన పెడితే అసలు 700 శ్లోకాలతో ఉన్న శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పిన భగవద్గీత ఏదైతే ఉందో అది మార్గశిర శుద్ధ ఏకాదశి రోజు చెప్పడం వల్ల ఈ గీతా జయంతి అంటున్నారు కదా. ఈ గీతా జయంతి రోజు మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, సరే భగవద్గీత, క్షాత్రము ఇదంతా ఒక ఎత్తు. అది పక్కన పెడితే భగవద్గీతని ఎవరో భారతదేశంలో కూర్చున్న బ్రాహ్మణులో, లేదంటే ఇక్కడ కూర్చున్న మేధావులో, లేదంటే పండితులో, సంస్కృత పండితులో వీళ్ళు మాత్రమే నెత్తిన పెట్టుకుంటారు. లేదంటే కాషాయం ధరించిన వాళ్ళు చెప్పుకుంటూ తిరుగుతారు. భగవద్గీతలో ఏం లేదు, భగవద్గీత ఒక మత గ్రంథం. మన దగ్గర ఒక సమస్య ఏంటంటే, మన దగ్గర పిల్లలకు ఏం నేర్పిస్తారు? మన దేశంలో వర్షాలే పడవు సరిగ్గా. పడ్డప్పుడు చాలా ఆనందపడాలి. వర్షాలు పడితే రారా అని చెప్పి వర్షాలను పిలవాల్సిన పరిస్థితి మన దగ్గర ఉంటే, రెయిన్ గోవే అనే రైమ్ నేర్పిస్తే మాత్రం మనకు ఎవరికి ఇబ్బంది లేదు. అట్లా అడాల్ఫ్ హిట్లర్ గురించి 4 పేజీల పాఠం ఉంటుంది. కానీ మన రామకృష్ణ పరమహంస, వివేకానంద గురించి 2 పారాగ్రాఫ్స్ ఉండవు మన దగ్గర. ఈ విధంగా అనేక తప్పులు ఉన్నాయి. అట్లా భగవద్గీతని మన దీంతో అంటే ఎడ్యుకేషన్ పాలసీలోకి తీసుకొచ్చి పిల్లలకు భగవద్గీత బోధిస్తామంటే వద్దంటారు చాలామంది. ఎందుకు అంటే అది ముస్లిమ్స్కి వ్యతిరేకం, ఎందుకు అంటే అది హిందువుల బుక్ కాబట్టి. ఇట్లాంటి ఒక అజ్ఞానంలో ఉంటున్నాం మనం. భగవద్గీత హిందువులు నమ్మి పూజించే పుస్తకంగా, గ్రంథం కావచ్చు, కృష్ణుడు చెప్పి ఉండవచ్చు, జగద్గురువు అయిన కృష్ణుడు చెప్పి ఉండవచ్చు, అన్నీ కరెక్టే. కానీ భగవద్గీతలోంచి నేర్చుకోవాలనుకుంటే ఇతర మతస్థులకి, నాస్తికులకి, హేతువాదులకి నియంతలకు కూడా ఉన్నాయి. వాడు తీసుకోదలుచుకుంటే నియంతలు కూడా దీంట్లోంచి తీసుకోవచ్చు. కాబట్టి భగవద్గీత అనేది ఒక పారుతూ ఉండే గంగా నది లాంటిది. దాంట్లోంచి మనం తీసుకొని దాహం తీర్చుకోవచ్చు, వంట చేసుకోవచ్చు, నీళ్ళని తీసుకొని వంట చేసుకోవచ్చు. ఇట్లా ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా వాడవచ్చు. కానీ గంగానది పక్కకే ఉండి నేను సోడా తాగుతాను, మాజా తాగుతాను, కూల్ డ్రింక్, థమ్స్అప్, కోకోకోలా తాగుతాను, కానీ గంగా నీళ్ళు తాగను అంటే అది వాడి కర్మ. ఇటువంటి గంగ పక్కన కూర్చొని గబ్బు నీళ్ళు తాగేవాళ్ళు మన దగ్గర చాలామంది ఉన్నారు. వాళ్ళని పక్కన పెడితే మనం జస్ట్ సేయింగ్లో భాగంగా ఈరోజు తెలుసుకోవాల్సింది ఏంటంటే, భగవద్గీత ఎంతోమంది మీద ప్రభావం చూపించింది. వాళ్ళల్లో ఎల్లయ్య, మల్లయ్య, సుబ్బారావు, రంగారావు, రామారావు కాదు.
నేను అనేది ప్రముఖులను తీసుకున్నాను. ప్రముఖుల్లో కూడా భారతీయ ప్రముఖుల మీద ఎట్లాగో ఉంటుంది. సర్వేపల్లి రాధాకృష్ణన్ కావచ్చు, వివేకానంద కావచ్చు, నరేంద్ర మోడీ కావచ్చు, ఎవరి మీద అయినా సరే భగవద్గీత ఇది సహజం కూడా. ఎందుకంటే భగవద్గీత హిందూ మత వాంగ్మయంలో, వేద వాంగ్మయంలో, మహాభారతంలో భాగము, ఇతిహాసంలో భాగం కాబట్టి మన మీద ప్రభావం, అసలు ప్రభావం ఉంటుంది అని మనం ఊహించని కొంతమంది మీద కూడా ప్రభావం. వాళ్ళల్లో మొట్టమొదటి ఆయన పేరు ఆల్బర్ట్ ఐన్స్టీన్. ఇది కూడా చాలామందికి తెలుసు, కానీ కొంతమంది తెలియని వాళ్ళు ఉంటారు. ఆల్బర్ట్ ఐన్స్టీన్ అంటే మనకు E=mc² అని సైన్స్ స్టూడెంట్స్ ఎవరైనా చెప్తారు. థియరీ ఆఫ్ రిలేటివిటీ చెప్పిన గొప్ప భౌతిక శాస్త్రవేత్త. ఆయన ఫిజిక్స్ నేర్చుకున్నాడు. ఆయన ఏదో ఆత్మలు, పరమాత్మలు, మెటాఫిజిక్స్ మనిషి ఏం కాదు. ఆయన ఫిజిక్స్ అంటే ఆయన పూర్తిగా భౌతిక శాస్త్రాన్ని అధ్యయనం చేశాడు. మేము సైన్సు గ్రహణం వచ్చినప్పుడల్లా వచ్చి ఛానల్స్ స్టూడియోలలో దాపురించి పిచ్చి పిచ్చి కబుర్లు చెప్తుంటారు కదా, వాళ్ళకంటే చాలా ఎక్కువ సైన్స్ చదువుకున్నాడు ఆల్బర్ట్ ఐన్స్టీన్. ఆయన సైంటిస్ట్, 1921లో ఆయనకు నోబెల్ ప్రైజ్ కూడా వచ్చింది ఫిజిక్స్లో. అటువంటి ఆయన కూడా భగవద్గీత వల్ల చాలా ప్రభావితం అయ్యాడు. ఆయన చెప్పింది ఏంటంటే, వెన్ ఐ రీడ్ భగవద్గీత అండ్ రిఫ్లెక్ట్ అబౌట్ హౌ గాడ్ క్రియేటెడ్ దిస్ యూనివర్స్, ఎవ్రీథింగ్ ఎల్స్ సీమ్స్ సో సూపర్ఫ్లూయస్ అని చెప్పాడు అనమాట. ఈ సృష్టిని భగవంతుడు ఎట్లా సృష్టించాడనే విషయం పట్ల ఆయనకు ఒక అవగాహన కలగడానికి భగవద్గీత కారణమైంది అని చెప్పాడు అనమాట. అండ్ ఇప్పుడు ఆల్బర్ట్ ఐన్స్టీన్ గురించి ఇప్పుడు నాగసాకి పైన అదే అణుబాంబు వేశారు కదా, ఆ అణుబాంబు తయారు చేసిన ఓపెన్హైమర్ కూడా ఈ భగవద్గీతను ఉన్నాడు, ఆయన కూడా లిస్ట్ లో ఉన్నాడు. అయితే ఆల్బర్ట్ ఐన్స్టీన్ తో పాటు మనం అంటే ఓపెన్హైమర్ గురించి చాలా మందికి ఈ మధ్య తెలిసింది, ఎందుకంటే దాని మీద సినిమా రావడం వల్ల, బయట చాలా చర్చలు జరగడం వల్ల. కానీ భగవద్గీత ప్రభావితం చూపించిన ప్రపంచాన్ని ఎంతో ప్రభావితం చేసిన వాళ్ళు, అంటే ప్రపంచాన్ని ప్రభావితం చేసిన వాళ్ళనే భగవద్గీత ప్రభావితం చేసింది. అట్లాంటి వాళ్ళల్లో హెన్రీ డేవిడ్ థోరే అని ఒక ఆయన ఉన్నాడు. ఈయన ఎవరు అంటే అమెరికన్ న్యాచురలిస్ట్, ఎస్సేయిస్ట్, పోయెట్ అండ్ ఫిలాసఫర్. ఈయన అమెరికాలో పుట్టిన ఒక పెద్ద మేధావి, ట్రాన్సెండెంటలిస్ట్ అని కూడా అంటారు. ఈయన ఒక ప్రత్యేకమైన వాదాన్ని తీసుకొచ్చాడు అనమాట. అంటే వీళ్ళ వాదంలో ప్రధానమైనది ఏంటంటే వ్యక్తి ముఖ్యం, మనం మారితే ప్రపంచం మారుతుంది అని వీళ్ళు చెప్తారనమాట. ట్రాన్సెండెంటలిస్ట్ అంటారు వీళ్ళు. ఈయన రాసిన బుక్ పేరు వాల్డన్. ఈ వాల్డన్ అనే బుక్ గురించి గూగుల్లో కొడితే చాలా వివరాలు వస్తాయి. చాలా ప్రపంచ ప్రఖ్యాత గ్రంథం అది. దాంట్లో వాల్డన్లో ఈయన మొట్టమొదటి అధ్యాయంలోనే హెన్రీ డేవిడ్ థోరే భగవద్గీత గురించి చెప్తాడు. ఆయన మీద కూడా ప్రభావితం చూపించింది. ఏమిటి అంటే, హౌ మచ్ మోర్ అడ్మైరబుల్ ఈజ్ ద భగవద్గీత దెన్ ఆల్ ద రూయిన్స్ ఆఫ్ ద ఈస్ట్. తూర్పు వైపు వచ్చిన అపూర్వమైన వాంగ్మయం అన్నిట్లలో కంటే భగవద్గీత అత్యుత్తమమైనది అని ఆయన చెప్తున్నాడు. అండ్ ఆఫ్ కోర్స్ ఆయన అమెరికన్ ఇంగ్లీష్లో ఆయన సెంటెన్స్ ఫార్మేషన్ వేరుగుంటుంది, బట్ భగవద్గీత ఒక అత్యుత్తమమైన సాహిత్యము, గ్రంథము అని ఆయన పేర్కొనడం జరిగింది. ఇప్పుడు మనం రాబర్ట్ ఓపెన్హైమర్ గురించి మాట్లాడుకుందాం. ఈయన ఎవరు అంటే న్యూక్లియర్ బాంబు తయారు చేసిన ఫాదర్ ఆఫ్ అటామిక్ బాంబ్ అంటారు ఈయన. ఈయన హిరోషిమా నాగసాకి మీద బాంబు వేయడానికి ముందు దాన్ని పరీక్షించినప్పుడు భగవద్గీత శ్లోకాన్ని చెప్పాడని చెప్తారు చాలామంది. యూట్యూబ్కి వెళ్తే ఆయన ఇప్పుడు మళ్ళీ కింద వచ్చి వాట్సాప్ యూనివర్సిటీ అనే బ్యాచ్ ఉంటుంది కదా, వాళ్ళకి సవినయంగా చెప్పేది ఏంటంటే ఇది వాట్సాప్ యూనివర్సిటీ కాదు. యూట్యూబ్కి వెళ్ళి ఓపెన్హైమర్ భగవద్గీత శ్లోకం అంటే ఆయన చదువుతూ ఉన్న ఫుటేజ్ ఉంది, వీడియో ఉంది. కాబట్టి ఓపెన్హైమర్ అనే ఆయన సైంటిస్ట్, అందులో డౌట్ లేదు. ఆటం బాంబు కనుక్కున్నాడు, అది డౌట్ లేదు. ఆయన భగవద్గీతను కోట్ చేశాడు కూడా. ఆయన ఏం కోట్ చేశాడంటే, నవ్ ఐ బికమ్ డెత్ ద డెస్ట్రాయర్ ఆఫ్ వరల్డ్స్. భగవద్గీతలో కృష్ణుడు చెప్తాడు, నేను ఇప్పుడు ప్రళయంగా మారి ఈ మొత్తం విశ్వాలన్నింటినీ కూడా నా లోపలికి తీసేసుకుంటున్నాను అంటాడు. అంటే భగవద్గీతలో కృష్ణుడు చెప్పేది ఏంటంటే, ఒకే ఒక శక్తి ఉంది, ఆ శక్తే సృష్టి, స్థితి, లయ 3 చేస్తుంది అని చెప్పి ఒక్కొక్క అధ్యాయంలో అంటే పలు సందర్భాల్లో చెప్పడం జరుగుతుంది అనమాట. ఆ సర్వశక్తిమంతుడైన కృష్ణుడు చెప్పిన ఒక శ్లోకం ఏదైతుందో దాన్ని విశ్వాలన్నింటినీ కూడా తాను మింగేస్తున్నా, నేనే స్వయంగా మృత్యువుగా మారుతున్నాను అని చెప్పి కృష్ణుడు చెప్పిన శ్లోకం ఏదైతుందో దాన్ని ఓపెన్హైమర్ చెప్పడం జరిగింది. ఇంకొక ఆయన పేరు ఏంటంటే థామస్ మెర్టన్. ఈయన ఇక్కడ చాలామందికి మన దగ్గరున్న మత మార్పిడి చెందిన వాళ్ళు కావచ్చు, లేదంటే ఇతర మతాల్లో పుట్టిన వాళ్ళు కావచ్చు. ఈ జనరేషన్ కాదు, కొందరు క్రిస్టియన్స్ ఉంటారు, ముస్లిమ్స్ ఉంటారు. వాళ్ళు 4-5 తరాల నుంచి కూడా ముస్లిమ్స్, క్రిస్టియన్స్గానే ఉంటున్నారు. వాళ్ళు హిందువులు కాదు. హిందువులు అవ్వకపోవడం సమస్య ఏం కాదు, ఏ మతంలో ఉన్నా పర్లేదు. కానీ వేరే మతం కాబట్టి భగవద్గీతను ద్వేషించాలి అనే మూర్ఖత్వం కొంతమంది ఉంటుంది. కానీ ఇప్పుడు వాళ్ళకి ఈ థామస్ మెర్టన్ అనేట ఆయనగానే మంచి ఉదాహరణ. ఏంటంటే ఈయన ఒక అమెరికన్ మాంక్, క్రిస్టియన్ మాంక్, రైటర్, థియోలాజియన్, మిస్టిక్, పోయెట్, సోషల్ యాక్టివిస్ట్ అండ్ స్కాలర్ ఆఫ్ కంపారిటివ్ రిలీజియన్. ఈయనకి ఫాదర్ లూయిస్ అనే ఒక పేరు కూడా ఉంది.
Okay. ఈయన క్రిస్టియన్ మతంలో ఫాదర్ అన్నమాట, అంటే మత బోధకుడు. ఆ మత బోధకుడిగా మారినాక ఈయన పేరేంటి, ఫాదర్ లూయిస్. మన దగ్గర బాగా పాస్టర్లు ఈ ఫాదర్ లూయిస్ చదువుకున్న దాంట్లో సగం కూడా వచ్చలేదు వీళ్ళకి, అసలు కానీ భగవద్గీతను తిట్టిపోస్తుంటారు. అసలు రాదు. అమెరికాలో ఉన్న ఒక క్రిస్టియన్ ఫాదరు, ఆయన అన్ని మతాలను అధ్యయనం చేసేవాడు. ఆయన ఏమి హిందూ మతంలోకి రాలే, క్రిస్టియానిటీ వదిలిపెట్టి రాలేదు, క్రిస్టియానిటీలోనే ఉన్నాడు, కానీ భగవద్గీతని ఆయన కూడా అధ్యయనం చేశాడు అనమాట. సునీతా విలియమ్స్ తెలుసు కదా, సునీతా విలియమ్స్ ఇప్పుడు కూడా స్పేస్లో ఉన్నారు. చాలా అంటే ఆమె పేరు మీద ప్రపంచ రికార్డు ఉంది, ఎక్కువసేపు అంతరిక్షంలో కలిపిన మహిళా వ్యోమగామిగా. ఆమె దగ్గర అంతరిక్షంలోకి వెళ్ళేటప్పుడు ఉన్న 2 వస్తువులలో ఒకటి గణపతి విగ్రహం, రెండోది భగవద్గీత పుస్తకం. ఈ భగవద్గీత పుస్తకాన్ని ఆమె అక్కడ పెట్టుకోవడం ద్వారా ఆత్మశక్తిని పొంది అంత కష్టమైన పరిస్థితిలో ఉండడానికి కూడా, అంటే జీవితంలో అంతరిక్షంలో పోయి ఉండడం, అక్కడ ఏమంటారు గ్రావిటీ లేకపోవడం వల్ల గాల్లో తేలుతుంటాం కదా, అటువంటి స్థితిలో కూడా ఆమెకు భగవద్గీత ఉపయోగపడింది. అంటే భూమి మీద ప్రశాంతంగా కూర్చొని 3 పూటలు అన్నం తిని నీళ్లు తాగుతూ గాలి పీలుస్తూ హ్యాపీగా ఉన్న మనకి భగవద్గీత ఇంకెంత ఉపయోగపడాలి. సో జీవితంలో ఛాలెంజెస్ వచ్చినప్పుడు ఎదుర్కోవడానికి ఉపయోగపడుతుంది అనేది సునీతా విలియమ్స్ భగవద్గీతని అధ్యయనం చేయడం ద్వారా మనకు చెప్తున్నారు. దీన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం మన ఇండియన్ యూత్కి చాలా ఉంది. ఇంకొక ఆయన ఉన్నారు, ఎస్ ఎలియాట్, ఇండియన్ ఫిలాసఫీ అండ్ సాంస్క్రిట్. ఈయన ఇంకొకటి, భగవద్గీత అనగానే మన వాళ్ళు చాలామంది ఏమనుకుంటారంటే భగవద్గీత క్రేజ్ 10 ఏళ్లలో వచ్చి కమ్యూనిస్టులు చెప్పుకొని తిరుగుతుంటారు చాలామంది. భగవద్గీతని ఈ మధ్య కావాలని ప్రమోట్ చేస్తున్నారు, యోగాని కావాలని ప్రమోట్ చేస్తున్నారు. బీజేపీ వచ్చినప్పటి నుంచి మోడీ వచ్చినాకనే జరిగినాయి అనుకుంటారు కదా అన్ని. మోడీ వచ్చినాకనే భగవద్గీత ముచ్చటుంది అట్లా ఉంటారు. కాదు, ఈ ఎస్ ఎలియాట్ అనేట ఆయన చాలా పెద్ద జ్ఞాని, ఫిలాసఫీ చదువుకున్నాడు. ఈయన 1911-14 మధ్యలో, అంటే ఇప్పటికి 100 సంవత్సరాల కింద, శతాబ్దం కింద ఈయన సాంస్క్రిట్ చదువుకున్నాడు, సంస్కృతాన్ని అధ్యయనం చేశాడు. ఎవరు వెస్టర్నర్ అయినప్పటికీ కూడా ఇంగ్లీష్ మాట్లాడే కుటుంబంలో పుట్టి ఆయన సంస్కృతం నేర్చుకున్నాడు. నేర్చుకున్న తర్వాత ఆయన పెద్ద పోయెట్ అయ్యి ది డ్రై సాల్వేజెస్ అని చెప్పి ఒక పెద్ద పోయం రాశాడు. ఈ పోయం కూడా చాలా ఫేమస్, గూగుల్లో సెర్చ్ చేస్తే దొరుకుతుంది. దాంట్లో కృష్ణుడి అర్జునుడికి మధ్య జరిగిన సంవాదాన్ని పేర్కొనడం జరిగింది. ఒక వెస్టర్న్ పోయెట్ సంస్కృతం నేర్చుకొని భగవద్గీతను అధ్యయనం చేసి తను రాసిన ఒక పోయంలో భగవద్గీతను మెన్షన్ చేశాడంటే అది ఎంత ప్రభావం చూపించిందో అర్థం చేసుకోవచ్చు. ఎప్పుడు 100 ఏళ్ల కింద. అప్పట్లో యూట్యూబ్, వికీపీడియా ఇవేవి లేవు. ఇక్కడ ఇండియాలో భగవద్గీత ఉందనే విషయం ఆయనకు తెలిసి దాన్ని అధ్యయనం చేశాడంటే ఎంత పట్టుదల, ఎంత కృషి ఉండాలి, అండ్ భగవద్గీతలో ఎంత బలం ఉండాలి కదా. వాళ్ళకు ఉన్న బైబుల్ సరిపోదని భగవద్గీత దాకా వచ్చాడంటే అక్కడ లేనిదేదో భగవద్గీతలో దొరికింది అని కదా. అండ్ ఇంకోటి అన్న, నేను ఈ భగవద్గీత ఫౌండేషన్ ఫౌండర్ ఆయన ఉన్నారు కదా, భగవద్గీత చెప్తుంటారు మన తెలుగు గంగాధర్ శాస్త్రి గారు. గంగాధర్ శాస్త్రినా ఆయన పేరు, కరెక్ట్గా నాకు ఐడియా లేదు. ఆయన ఒక ఇంటర్వ్యూలో ఒక మాట చెప్పాడు. ఇప్పుడు గాంధీజీ ఎవరైతే ఉన్నారో ఆయన చేతిలో ఎక్కడ చూసినా ఒక బుక్ ఉంటుంది, ఏ విగ్రహంలో చూసినా ఆ బుక్ భగవద్గీత అని చెప్పాడు. అది ఎంతవరకు నిజం? నిజము. ఇది మనం కాదు, మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్ అని ఆయన రాసుకున్న ఆటోబయోగ్రఫీలో భగవద్గీత నా మీద అత్యంత ప్రభావం చూపించింది అని చెప్పి స్వయంగా మహాత్మా గాంధీనే చెప్పడం జరిగింది. భగవద్గీతను ఆయన ఎట్లా అర్థం చేసుకున్నాడు అనేది వేరే చర్చ. ఆయన భగవద్గీత చదివి కూడా అహింస అన్నారు. దాని మీద మనకు కొంతమందికి అభ్యంతరాలు ఉండొచ్చు, అది పేరే. కానీ మహాత్మా గాంధీకి మహాత్మా గాంధీ భగవద్గీత చేత ప్రభావితమయ్యాడు అనడంలో సందేహం లేదు. మనం చెప్పడం కాదు, స్వయంగా మహాత్మా గాంధీ చెప్పుకున్నారు ఆ విషయం, రాసుకున్నారు కూడా. అట్లనే రామనామం కూడా చెప్పేవారు. గాంధీజీ అవి రాముడికి వ్యతిరేకం కాదు. ఇప్పుడు మేము గాంధీజీ అభిమానులము అని చెప్పుకొని రాహుల్ గాంధీ కోటేసే వాళ్ళు రాముడిని తిడుతున్నారు, కానీ మహాత్మా గాంధీ ఎప్పుడు రాముడిని తిట్టలేదు. ఆయన ఎంచుకున్న మార్గం అహింసా మార్గం. భగవద్గీతలో శ్రీకృష్ణుడు అహింస చెప్పాడు, కానీ అహింస వర్కౌట్ అవునప్పుడు ఏం చేయాలో కూడా శ్లోకం మాత్రమే చదివినట్టున్నాడు ఆయన. అహింస పరమో ధర్మ లేదు, అహింస పరమో ధర్మ అనేది భగవద్గీతలో ఉందనేది కూడా కొంతమంది అనుకుంటారు, కానీ అది యాక్చువల్గా భగవద్గీతలో లేదు. అది మామూలుగా ప్రచారంలో ఉంది, కానీ భగవద్గీత 700 శ్లోకాల్లో అహింస పరమో ధర్మ, ధర్మహింస తథైవచ అనేది అక్కడ మనకు కనిపించదు. సో భగవద్గీతలో అహింస కూడా చెప్పాడు. అది సాత్విక లక్షణము అని చెప్పి త్రిగుణాల గురించి వర్ణిస్తున్నప్పుడు కృష్ణుడు చెప్పాడు, కానీ అహింస కొంతవరకే. సో దీన్ని అర్థం చేసుకునే రకాలు కూడా ఉండాలి. అంటే ఇప్పుడు బేసిక్ గా నేను అదే చెప్తున్నాను. ఇక్కడే మనం మాట్లాడుకోవాల్సింది మహాత్మా గాంధీ అహింస అన్నారు కదా, మహాత్మా గాంధీ అహింస అన్న ఆయనకి భగవద్గీత నచ్చింది. స్టాలిన్ అని రష్యాలో ఒక ఆయన ఉన్నారు. ఆయన తన జీవిత కాలంలో కొన్ని మిలియన్ల మందిని చంపడానికి కారణమైంది. నియంత రష్యాని కమ్యూనిస్ట్ నాయకులు ఆయన గొప్పగా భావిస్తారు, అది వేరే విషయం. కానీ ఆయన పరిపాలన కాలంలో చాలా మందిని
చంపడం జరిగింది లేదా చావడం జరిగింది, మొత్తానికి జరిగింది. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న యుక్రెయిన్ ఏదైతుందో అది రష్యాలో సోవియట్ యూనియన్లో భాగం. ఈ మన యుక్రెయిన్లోనే అనేక మంది రైతులు కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ రష్యా, అప్పుడున్న కమ్యూనిస్ట్ పార్టీ తీసుకున్న నిర్ణయాల వల్ల స్టాలిన్ పాలనలో చాలా మంది రైతులు కూడా చచ్చిపోవడం జరిగింది. అట్లనే రష్యాకు సోవియట్కి రష్యా శత్రువులు అనుకున్న వాళ్ళని కూడా చంపించడం జరిగింది. ఇంతమందిని చంపించిన స్టాలిన్కి కూడా భగవద్గీత వల్ల ప్రేరణ కలిగిందంట. అంటే వేరే వాళ్ళని చంపడానికి ప్రేరణ అని కాదు. స్టాలిన్ పరిపాలిస్తున్న కాలంలో భారతదేశం తరఫున మన సర్వేపల్లి రాధాకృష్ణన్ అక్కడ ఇండియన్ అంబాసిడర్గా ఉండేవాడు. సర్వేపల్లి రాధాకృష్ణన్ భగవద్గీత గురించి చెప్తుంటే స్టాలిన్ వచ్చి బుద్ధిగా కూర్చొని చాలా శ్రద్ధగా వినేవాడని చెప్తారు. దీన్ని మేము ఖండిస్తామని కమ్యూనిస్టులు ముందుకు రావచ్చు, ప్రూఫ్స్ ఉండొచ్చు ఉండకపోవచ్చు, కానీ ప్రచారం అయితే జరిగింది. కాబట్టి భగవద్గీతలోంచి మహాత్మా గాంధీ ప్రేరణ పొందొచ్చు, స్టాలిన్ ప్రేరణ పొందొచ్చు, నరేంద్ర మోడీ ప్రేరణ పొందొచ్చు. ఈ విధంగా భగవద్గీతలో ఉన్న 700 శ్లోకాల్లో మనకు కావాల్సిన సమస్తం ఉంటుంది. సమస్య ఏంటంటే మనకు వెతుక్కునే ఓపిక ఉండాలి. లైక్ ఇప్పుడు మనం మాట్లాడుకున్న వాళ్ళల్లో ఆల్బర్ట్ ఐన్స్టీన్ నుంచి మొదలు పెడితే, ఓపెన్ హైమర్ నుంచి మొదలు పెడితే, ఆల్బర్ట్ ఐన్స్టీన్ అనే ఆయన పూర్తిగా థియరాటికల్ ఫిజిక్స్ చెప్పాడు, అంటే భౌతిక శాస్త్రం గురించి చెప్పడం జరిగింది. అదే ఓపెన్ హైమర్ అయితే ఏంటి, అటామిక్ బాంబు కనుక్కున్నాడు. ఆ అటామిక్ బాంబు వల్ల చాలా చెడు జరిగింది, ఇది ఒక కోణం. కానీ అదే అటామిక్ బాంబు ఇప్పుడు ఉండడం వల్ల దేశాలు వెంటనే యుద్ధాలకు వెళ్ళట్లేదు, ఇది ఇంకో కోణం కూడా. ఇప్పుడు ఇండియా దగ్గర పాకిస్తాన్ దగ్గర న్యూక్లియర్ బాంబు లేకపోయి ఉంటే ఎన్ని యుద్ధాలు అయ్యి ఉండేవి. ఇప్పుడు పాకిస్తాన్ మన మీదకి యుద్ధాన్ని రావడానికి ఎందుకు భయపడుతుంది అంటే, ఒకటి మన ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, డిఫెన్స్ ఇవన్నిటిని నావీని చూసి భయపడుతుంది. కానీ కేవలం సైన్యము, నావీ, ఎయిర్ ఫోర్స్ ఇవే ఉంటే పాకిస్తాన్ ఇప్పుడు ఉన్నంత భయంలో ఉండేది కాదు. న్యూక్లియర్ బాంబు ఉంది కాబట్టి భయంలో. ఇండియా కూడా వాళ్ళ దగ్గర న్యూక్లియర్ బాంబు ఉందనే విషయం గుర్తుపెట్టుకొని మనం కూడా ఏదైనా చేస్తాం. రేపు దాడి చేయాలనుకుంటే ముందు, ఇప్పుడు మనం చైనా మీద ఎందుకు యుద్ధం చేయట్లేదు అంటే చైనాకి న్యూక్లియర్ బాంబ్స్ ఉన్నాయి కాబట్టి. న్యూక్లియర్ బాంబ్స్ వల్ల మంచి ఉంది, చెడు ఉంది. చెడు ఎక్కువ ఉండొచ్చు, అందులో డౌట్ లేదు. కానీ ఇవన్నీ చేసిన ఓపెన్ హైమర్కి కూడా భగవద్గీత ప్రేరణనిచ్చింది. సో కాబట్టి శాంతి కోరుకునేవాడికి, అహింస కోరుకునేవాడికి, యుద్ధం కోరుకునేవాడికి, ఎవరికి ఏది కావాలన్నా సరే లైఫ్లో అందరికీ అన్ని ఇవ్వగలిగేది భగవద్గీత అన్నమాట. అయితే నీకు ఏం కావాలన్నా, పుట్టుక కావాలన్నా, చావు కావాలన్నా, ఏం కావాలన్నా దొరికేస్తుంది. నేను అదే చెప్తున్నాను. భగవద్గీత అనేది మనం అర్థం చేసుకునే కోణంలోంచి ఉంటుంది. భగవద్గీతలో ఏముంది అనేది ఒక్కొక్కరికి ఒక్కోలాగా అర్థమవుతుంది. సర్వసంగ పరిత్యాగులు కాషాయం వేసుకొని కూడా దాన్ని చదువుతారు. ఎందుకు చదువుతారు? వాళ్ళు పూర్తి వైరాగ్యం పొందిన తర్వాత చదువుతారు. వాళ్ళకి ఏం అక్కర్లేదు. ఏం అక్కర్లేని వాడికి కూడా భగవద్గీతలో ఏదో ఉంది. భగవద్గీత మామూలుగా భారతదేశంలో సన్యాసం తీసుకుంటే అన్నీ వదిలేసినట్టు అనమాట. సన్యాసం అంటే ఏంటి అంటే అగ్నిని వదిలేసినామని అర్థం. అంటే రోజు మనం వండుకోవడానికి అగ్ని కూడా వెలిగించడానికి కూడా అవకాశం లేదు. సన్యాసి తను స్టవ్ వెలిగించి కట్టెల పొయ్యి కానీ గ్యాస్ స్టవ్ కానీ పెట్టి వండం వండుకోకూడదు. అదే సన్యాసం అంటే. తను వంట తను చేసుకోకూడదు. భిక్ష ఏదైనా ఎవరైనా పెడితే తినాలి. అది కూడా వదిలేసిన వాడికి కూడా భగవద్గీత వదిలొద్దని చెప్తుంది శాస్త్రం. ఎందుకు అంటే భగవద్గీతలో సర్వసంగ పరిత్యాగికి కూడా ఏదో ఉంది, దాన్ని అధ్యయనం చేస్తే అది తెలుసుకోవచ్చు. అట్లా అని సన్యాసులు చదువుతున్నారు కాబట్టి సంసారులకు అక్కర్లేదా అంటే సంసారులకు కూడా అక్కర్లేదు. రోజు గృహస్థాశ్రమంలో ఉండేవాడు కూడా ఏం చేయాలి అని చెప్పేసి మనం చూస్తున్న ఈ వెస్టర్న్ సెలబ్రిటీస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళల్లో మనం ఇంతవరకు మాట్లాడుకుంది రైటర్స్ గురించి, సైంటిస్టుల గురించి, వీళ్ళ గురించి కదా. హాలీవుడ్ స్టార్స్ కూడా ఉన్నారు. హాలీవుడ్ స్టార్స్కి భగవద్గీతతో ఏం పని? వాడు ఉండేది పూర్తి గ్లామర్ ప్రపంచం కదా. భగవద్గీత ఏం చెప్తుంది? కోరికలు వదిలేయమంటుంది కదా. మరి ఏంటి? కోరికలు వదిలేసినాక సినిమా ఫీల్డ్లో ఎందుకు ఉంటారు? ఎవరైనా సరే కోరికలు ఉన్న వాళ్ళే కదా అక్కడ ఉంటారు. అందంగా కనిపించాలి, పేరు రావాలి, డబ్బు రావాలి అనుకున్న వాళ్ళే కదా. అంటే భగవద్గీత చదివిన తర్వాత మనకు ప్రధానమైన మార్పు ఏమొస్తుంది అంటే మనం చేసే పని మానేయం, కానీ చేసే పని పట్ల మన భావన మారుతుంది. ఓకే, ఇప్పుడు ఒక మనిషి తన కారు తనే డ్రైవ్ చేసుకుంటే స్పీడ్గా వెళ్ళొచ్చు, లేదంటే స్లోగా వెళ్ళొచ్చు, లేదంటే ఎప్పుడంటే అప్పుడు పక్క కాపుకోవచ్చు. అంటే క్రమశిక్షణ ఉండాల్సిన పని లేదు. మన కార్ని మనం ఎట్లా డ్రైవ్ చేస్తాం? సీరియస్గా ఉండాలి, అంటే పూర్తి శ్రద్ధతో పెట్టి చేయాల్సిన పని లేదు. హ్యాపీగా చేసుకుంటూ పోతాం, లేదంటే నచ్చకపోతే ఆపేసి ఇంట్లో దిగేసి వెళ్ళిపోతాం. అదే ఒక కార్ డ్రైవర్ ఉన్నాడు, వెనక యజమాని కూర్చొని ఉన్నాడు, లేదా ఒక ప్రధానమంత్రి కాన్వాయ్లో డ్రైవ్ చేస్తున్నాడు, వెనక ప్రధానమంత్రి ఉన్నాడు, అప్పుడు ఎట్లా డ్రైవ్ చేస్తాడు? వాళ్ళు చెప్పినట్టే చేయాలి. వెనకలు ఎవరైతే చాలా జాగ్రత్తగా అన్నీ చేయాలి. కానీ డ్యూటీ అయిపోయిన తర్వాత
ఒకసారి దిగితే వెనకకి తిరిగి కార్ని చూడని కూడా చూడడు, వెళ్ళిపోతాడు. ఇదే భగవద్గీత నేర్పించేది అన్నట్టు. ఈ శరీరం అనేది ఒక కార్ లాంటిది, దాంట్లో మన ఆత్మ డ్రైవర్ లాగా కూర్చుంది. ఈ శరీరంలో ఉన్నంత కాలం మనం కర్తవ్యాన్ని నిర్వహించాలి, కానీ దీని మీద అనుబంధం పెంచుకోకూడదు. మనకు డబ్బు రావచ్చు, అయినా సరే అహంకారం అక్కర్లేదు. మనకు పేరు రావచ్చు, అయినా సరే ఉబ్బి తబ్బిబ్బైపోవాల్సిన పని లేదు. లేదు, కొన్నిసార్లు మనకు జీవితంలో తప్పనిసరి దుఃఖాలు ఎదురవుతాయి, లేదంటే ఫెయిల్యూర్ వస్తుంది. అంటే కష్టం వచ్చినా నష్టం వచ్చినా, సుఖం వచ్చినా దుఃఖం వచ్చినా, పేరు వచ్చినా అపకీర్తి, కీర్తి వచ్చినా అపకీర్తి వచ్చినా, ఏది జరిగినా సరే దాన్ని కర్తవ్య భావంతో తీసుకోవాలి. మనకి ఇక్కడ 2 పదాలు ఉంటాయి, బాధ్యత, కర్తవ్యం అని చెప్పేసి. 2 వేరు. బాధ్యత అంటే ఏంటంటే మనం తప్పనిసరి అయితే చేస్తామన్నమాట. కర్తవ్యం అట్లా కాదు. అందుకే అక్కడ ఏం చెప్తాడు రాముడికి విశ్వామిత్రుడు అంటే, కర్తవ్యం దైవమాహ్నికం అని చెప్తాడు కౌసల్య సుప్రజా రామ శ్లోకంలో. విశ్వామిత్రుడు చెప్తుంది అదే, కర్తవ్యాన్ని దైవంగా భావించి నిర్వహించు అని చెప్తున్నాడు. రాముడు తన జీవితకాలం మొత్తం చేసింది అదే. రాముడికి కర్తవ్యం ఏంటి? ధర్మమే కర్తవ్యం. భగవద్గీతలో కృష్ణుడు చెప్పింది కూడా అదే, ధర్మాన్ని కర్తవ్యంగా భావించి మనకున్న పనిని స్వార్థబుద్ధి లేకుండా మనం పని చేయడం వరకే మన బాధ్యత, ఫలితం ఏదైనా రావచ్చు. అయితే ఏముంది, మనం కరెక్ట్ పని చేస్తే ఎందుకు ఫలితం రాదు? భగవద్గీతలో ఉన్న సక్సెస్ అదే. పని చేసి ఫలితాన్ని వదిలేయండి అంటే కొంతమందికి డౌట్ వస్తుంది, ఫలితం ఆశించినప్పుడు పని ఎందుకు చేయాలి అని. కాదు, పని ఫలితం కోసం చేసినామా ఫలితం కోసం చేయలేదని కాదు, పని చేయడం మీద శ్రద్ధ పెట్టాలి. ఈ శ్రద్ధతో పని చేసినప్పుడు ఫలితం ఆటోమేటిక్గా వస్తుంది. అందుకే ముఖేష్ అంబానీకి కూడా భగవద్గీత చదివితే లాభమే ఉంది. మొత్తం అన్నీ వదిలేసిన కంచిమఠం పీఠాధిపతికో, శృంగేరి మఠం పీఠాధిపతికో వాళ్ళకి కూడా భగవద్గీతలో లాభమే ఉంది. కాబట్టి సన్యాసికైనా సన్నాసికైనా ఇద్దరికి భగవద్గీత అవసరమే అనమాట. మనం కొన్ని పేర్లు చెప్పుకున్నాం. రుడాల్ఫ్ స్టెయినర్, ఈయన ఒక ఆస్ట్రేలియన్ ఫిలాసఫర్. ఈయన కూడా భగవద్గీత నుంచి ప్రేరణ పొందాడు. వారెన్ హ్యాస్టింగ్స్, మన చరిత్ర పుస్తకాలు చదివే వాళ్ళందరికీ తెలుసు, మన స్కూల్ పుస్తకాల్లో కూడా వినిపిస్తుంది. ఈయన బెంగాల్కి ఫస్ట్ గవర్నర్, ఆ తర్వాత భారతదేశానికి గవర్నర్ జనరల్ కూడా అయ్యాడు బ్రిటిష్ వాళ్ళ తరఫున. ఈయన మీద కూడా భగవద్గీత ప్రభావం ఉంది. తర్వాత రాల్ఫ్ వాల్డో ఎమర్సన్, ఈయన కూడా ఒక అమెరికన్. ఈయన భగవద్గీత వల్ల చాలా చాలా అంటే చాలా ఇన్స్పైర్ అవ్వడం జరిగిందనమాట. I owed a magnificent day to the Bhagavad Gita. It was as if an empire spoke to us, nothing small or unworthy, but large, serene, consistent, the voice of an old intelligence, which in another age and climate had pondered and thus disposed of the same questions which excite us. అమెరికాలో ఆధునిక కాలంలో ఏదైతే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయో జీవితం పట్ల, అసలు మనం ఎందుకు పుట్టినాం, మనం ఎందుకు పెరుగుతున్నాం, మనం ఏం చేస్తున్నాం, ఇటువంటి అన్ని విషయాలు భగవద్గీతలో నాకు సమాధానాలు దొరికినాయని చెప్తున్నాడు రాల్ఫ్ వాల్డో ఎమర్సన్. ఎప్పుడు 5000 సంవత్సరాల కిందట. 5000 సంవత్సరాల కిందటనే ఏ కాలంలో అయినా మనిషికి ఎదురయ్యే ప్రశ్నలన్నిటికీ సమాధానాలు అక్కడ ఉన్నాయి అని రాల్ఫ్ వాల్డో ఎమర్సన్ చెప్పడం జరిగింది. ఫ్రెడ్రిచ్ అనే ఆయన కూడా దీనివల్ల ప్రేరణ పొందాడు. ఆల్డస్ హక్స్లీ అనే ఇంగ్లీష్ రైటర్, నేను చెప్పాను కదా హాలీవుడ్లో చాలామంది ఉన్నారని. హగ్ జాక్మ్యాన్ అని ఒక హాలీవుడ్ సూపర్ స్టార్ ఉన్నారు, ఆయన కూడా దీనివల్ల ప్రేరణ పొందడం జరిగింది. ఫిలిప్ గ్లాస్, అనిబిసెంట్. అనిబిసెంట్ అంటే మన వాళ్ళకి చాలామందికి తెలుసు. అనిబిసెంట్ అంటే ఏమంటారు, థియోసఫిస్ట్. వీళ్ళది థియోసఫికల్ సొసైటీ అని ఉంటుంది. ఈమె కూడా అనిబిసెంట్ కూడా ది లార్డ్స్ సాంగ్ అని భగవద్గీతని ట్రాన్స్లేట్ చేయడం జరిగింది ఇంగ్లీష్లో. సంస్కృత భగవద్గీతని ది లార్డ్స్ సాంగ్ పేరుతో అనిబిసెంట్ ట్రాన్స్లేట్ చేయడం జరిగింది. అందులో ఆమె చెప్పేది ఏంటంటే బుక్లో, దట్ ద స్పిరిచువల్ మ్యాన్ నీడ్ టు బీ నాట్ బీ ఏ రెక్లెస్, దట్ యూనియన్ విత్ ద డివైన్ లైఫ్ మే బీ అచీవ్డ్ అండ్ మెయింటైన్డ్ ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ వరల్డ్లీ అఫైర్స్, దట్ ద obstacles to that union lie not outside us but within us. Such is the central lesson of the Bhagavad Gita. భగవద్గీత చదివేసి ఇల్లు బాకిలు వదిలిపెట్టి ఎక్కడో వెళ్ళిపోవాల్సిన పని లేదు అని చెప్తున్నారు అనిబిసెంట్. ఈమె కూడా స్వతంత్రానికి పూర్వం అంటే దాదాపు 80-90 సంవత్సరాల కిందట చెప్పిన మాట ఏంటంటే, భగవద్గీత అంటే అన్నీ వదిలేసిన వాళ్ళ కోసం కాదు, సంసారంలో ఉంటూ ఇల్లు వాకిలి అన్నీ ఉండి భార్య పిల్లలు అందరూ ఉన్నవాళ్ళు కూడా తమ జీవిత పోరాటంలో భగవద్గీతను తీసుకోవాలి. ఎందుకంటే భగవద్గీత ద్వారా మన సమస్యలకి మన అంతరంగంలో ఉన్న సమాధానాలు దొరుకుతాయని చెప్పడం జరిగింది. సమాధానం, మనకి ఏ సమస్య వచ్చినా సరే సమాధానం ఎక్కడుంటుంది, బయట ప్రపంచంలో ఉండదు. సమాధానం మనకు అంతర్గతంగా ఉంటుంది. దాన్ని వెతుక్కోవడానికి మన సమస్యకి సమాధానం
మన మనసులో వెతుక్కోవడానికి భగవద్గీత సహకరిస్తుంది అని అనిబిసెంట్ చెప్పడం జరిగింది. ఈ విధంగా ఇంకా చెప్పుకుంటూ వెళ్తే లిస్ట్లో భగవద్గీత అంటూ మనకి చాలామంది కనిపిస్తారు. నేను చెప్పినట్టుగా మహాత్మా గాంధీ నుంచి స్టాలిన్ వరకు. అట్లనే ఇక్కడ ఇంకొక గొప్ప విషయం ఏంటంటే భగవద్గీత చదివి ఎవరైతే ప్రేరణ పొందారో వాళ్ళని చూసి మళ్ళీ కొంతమంది ప్రేరణ పొందారు. వాళ్ళకి తెలియకపోవచ్చు. ఇప్పుడు మహాత్మా గాంధీ భగవద్గీతను చదివి పెట్టారు. మహాత్మా గాంధీని చూసి మేము ప్రేరణ పొందినామని చెప్పుకునే వాళ్ళ లిస్ట్ పెద్దదే కదా. ఇప్పుడు రోజుల్లో వేస్తే చాలామంది గాంధీజీ పేరు చెప్తుంటారు కదా. సో గాంధీజీని చూసి ప్రేరణ పొందిన వాళ్ళు కూడా ఇండైరెక్ట్గా ఎవరి నుంచి ప్రేరణ పొందినట్టు భగవద్గీత నుంచి అనమాట. కాబట్టి మన చాలామంది భారతీయులకు మనం ఇంకా భారతదేశంలో ఉన్న వీళ్ళ గురించి మాట్లాడుకోలేదు. నిజానికి భారతదేశంలో ఉన్న వాళ్ళ గురించి మాట్లాడడం మొదలు పెడితే భగవద్గీత నుంచి ప్రేరణ పొందిన వాళ్ళు చాలామంది చాలా తక్కువ ఉంటుంటారు. వీళ్ళ లైఫ్లో సక్సెస్ అయిన వాళ్ళు చాలామందికి భగవద్గీత సక్సెస్ అంటే వాళ్ళు ఏదో ఒక లైఫ్లో ఎప్పుడో ఒక్కసారైనా ఒక భగవద్గీత చదివే ఉంటారు కదా. కాబట్టి ఇప్పుడు ఈ జనరేషన్ వాళ్ళు కూడా భగవద్గీత ఇప్పటిదాకా చదవకపోయి ఉంటే ఖచ్చితంగా వెళ్ళి గీతా ప్రెస్ వాళ్ళతో ఎవరిదో బుక్ కొనుక్కొని ఆ బుక్లోని చదవడానికి ట్రై చేయండి. ఓకే, విన్నారు కదా. సో భగవద్గీత ఎంతమందిని ఎలా ప్రభావితం చేసిందో అండ్ ఇంకా ప్రభావితం చేస్తూనే ఉంది. మీరు కూడా ప్రభావితం అవ్వాలంటే ఖచ్చితంగా భగవద్గీత చదవండి. చదివితే మీకు లాస్ అయితే ఏముండదు, పాజిటివ్ వచ్చి ఉంటాయి మొత్తం. అండ్ వన్ మోర్ థింగ్, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ అయితే చేయండి. మీకు ఏదైనా డౌట్ వస్తే భగవద్గీత గురించి కానీ లేకుంటే వేరే ఇంకా ఏదైనా డౌట్స్ వస్తే జస్ట్ ఆస్కింగ్ అంటూ కామెంట్ చేయండి. దానికి సమాధానంగా జస్ట్ సేయింగ్ అంటూ అన్న మీకు ఆన్సర్ ఇస్తాడు. అండ్ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. జై హింద్. జై హింద్.